ఆనందమే పరమానందం చిన్నక్క మాటకి స్వాగతం. స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని ఒక బాండ్రీని పెట్టుకొని ఒక 3 టీ స్పూన్ల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత ఈ 10 పచ్చిమిరపకాయలు వేసి వేయించుకోవాలి. దూరగా వేగిన తర్వాత దొండకాయలను కట్ చేసినవి వేసి వేయించాలి. ఇలా వేయించుకున్న తర్వాత కొత్తిమీర, కరివేపాకు వేసి వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత మిక్సీ గిన్నెని తీసుకొని దాంట్లో పచ్చిమిర్చి, దొండకాయ ఫ్రై, కొత్తిమీర, కరివేపాకు, జీలకర్ర, చింతపండు, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ సాల్ట్ మీకు తగినట్టు వేసుకోండి. ఒక ఉల్లిగడ్డ చిన్నది ఇలా కట్ చేసుకొని ఉల్లిగడ్డను ఇలా పెద్దగా కట్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మిక్సీ పట్టిన తర్వాత వెల్లిపాయలను కూడా వేసి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత మళ్ళీ వేరొక బాండ్రీని పెట్టుకొని దాంట్లో ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసి వేడెక్కిన తర్వాత జీలకర్ర, వెల్లిపాయలు, ఒట్టి మిరపకాయలు, కరివేపాకు వేసి వేయించుకొని ఇలా మిక్సీ పట్టుకున్న పచ్చడిని ఆయిల్లో వేయాలి. ఇలా కొద్దిగా వేడెక్కిన తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. దొండకాయ పచ్చడి రెడీ.